బైబిల్ స్టడీ విత్ సృజన్ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మత్తయి శుభవార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం 23వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. 23వ అధ్యాయం ప్రత్యేకించి పరిచయులకు, శాస్త్రులకు, అదేవిధంగా ఈ రోజుల్లో తప్పులు చేస్తూ ఉన్నటువంటి బోధకులందరికీ కూడా వర్తిస్తూ ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు అనేక విషయాలని ఇందులో రైజ్ చేశాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాలతో పాటుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందుకు రెప్లికేట్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం ఈ అధ్యాయంలో వింటాము. 23వ వచనం నుంచి స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను మోషే ధర్మశాస్త్రమును కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను బట్టిగాక వారి ఉపదేశంలో అనుసరించి పాటింపుడు ఏలైనా వారు బోధించినదే వారు ఆచరింపరు. సో ఇప్పుడు వాళ్ళందరికీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, సద్దుసీసు, ఆ తర్వాత రబ్బీలు, వీళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక పొజిషన్లో కూర్చొని ఉన్నారు. కూర్చొని వారు బోధలు చేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. అయితే వారు చెప్పేటువంటి బోధలను వారు కూడా పాటించడం లేదు. కాబట్టి మీరు వారి బోధనలు మాత్రమే తీసుకోండి తప్ప వారి జీవితాలను మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. వారి జీవితాలను మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే వారు పాపాలు చేస్తున్నారు కనుక మీరు కూడా పాపాల్లో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు కేవలం వారి క్రియలను కాకుండా వారి యొక్క బోధనలను మాత్రమే తీసుకోండి అని యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇంకా వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సాయపట్టుకు తమ చిటికెన వేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేతురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీయంచులు పొడవు చేసుకొందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆశ్రములను కాంక్షింతురు. సో వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉంది? ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి, అనగా 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిచయులు అనేటువంటి ఒక వ్యవస్థ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. బట్ ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా పాస్టర్లు, ఫాదర్లు, బోధకులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మీ అండ్ ఇంక్లూడింగ్ ఎవరెవరైతే బోధిస్తున్నారో వారందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు. సో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, వారు మోయు సాధ్యము కానటువంటి భారాలను ప్రజల మీద మోపుతారు కానీ వారు మాత్రం చిటికెన వేలు కూడా కదపరు. ఈ రోజుల్లో చూడండి, పండుగలు చేద్దామని చెప్పి ఎంతోమంది బోధకులు కొన్ని వందల రూపాయలను, వేల రూపాయలను ప్రజల నుంచి కాంక్షిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం తమ వద్దకు వచ్చేటువంటి ఆ సొమ్ములో ప్రజలకు తీసి ఇవ్వడానికి ఏమాత్రం ఆశించరు. వాళ్ళు ఏమాత్రం వాళ్ళు ముందుకు రారు. అట్లాంటి వ్యవస్థ అనేది ఆ రోజుల్లో ఉంది. అట్లాంటి వ్యవస్థ ఈ రోజుల్లో కూడా ఉంది. సో యేసుక్రీస్తు ఉమ్మడిగా టైం లైన్ అనే దానికి ఆపోజిట్గా, అనగా ఆయన చెప్పినటువంటి మాట ప్రతి తరంలోనూ వర్తించే విధంగా యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, వారు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేస్తున్నారు. ఈ రోజుల్లో చూడండి చాలామంది బోధకులు, ఎందుకంటే బోధకులు అని ఎందుకు అంటున్నానంటే 23వ అధ్యాయం మొత్తం వారి గురించే ఉంది కాబట్టి బోధకులు అనే ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఇదేదో నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేశానని స్వీకరించొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తే వ్యక్తిగతంగా ఒక వ్యవస్థను టార్గెట్ చేశాడు. సో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపుతున్నాడు. సో అందులో ఉన్నటువంటి వ్యక్తులను కాదు, ఆ వ్యక్తుల మాటున దాగి ఉన్నటువంటి ఆలోచన సరళిని యేసుక్రీస్తు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్లుగా చూస్తున్నాము. నేను కూడా దాన్ని మాత్రమే వివరిస్తున్నాను అనేటువంటి భావనలో బోధకులు దీన్ని తీసుకోవాల్సిందిగా చూస్తున్నాను. సో వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ప్రజలు తమల్ని చూసేటప్పుడు తాము గొప్ప పనులు చేయాలి అన్నట్లుగా చేస్తారు. సో మైదాల్పులుగా ధరింతురు అంటే ఆ రోజుల్లో కొన్ని రకాల వాక్యాలను కొన్ని పేపర్ల మీద రాసి లేదా తోలు సంచుల మీద రాసి వాటిని ఇక్కడ కట్టుకునేవారనమాట. చేతులకి, తర్వాత తలకి కట్టుకొని ప్రార్థనలు చేసేవారనమాట. వారు చేసే విధానం అంతా ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఆ ప్రార్థనలు చూస్తున్నాడా లేదా సెకండరీ, బట్ ప్రజలందరూ వారిని చూడాలి, మేము పెద్ద తోపులం, మేము గొప్ప వాళ్ళం అన్నట్లుగా ఆ నిలువుటంగీలు వేసుకొని ఆ రోజుల్లో వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి మన ముందు రెప్లికేట్ అవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. అనేక రకమైనటువంటి బోధకులు అనేక రకమైనటువంటి చెడ్డ బోధలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఒక రకమైనటువంటి నెగిటివ్ వ్యాపారాన్ని కూడా వారు దానిలో ప్రతిష్ఠిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇంకా అంటున్నారు, విందుల యందును అగ్రస్థానములందును ప్రార్థనా మందిరములను ప్రధానాసనములను కాంక్షింతురు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళే ముందుండాలి. యేసుక్రీస్తు ఏమంటాడు, అరే నువ్వు ముందుండాలి అని అనుకుంటే నువ్వు అందరికంటే తగ్గింపు గుణం కలిగి వెనకుండాలి. బట్ ఈరోజు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ కోసం ఒక చైర్ సిద్ధంగా ఉండాలన్నమాట. వీరు వెళ్ళిన విషయం వాళ్ళు గుర్తించలేదు అనుకోండి, అవతల వీళ్ళు పెద్ద ఫైర్ అయిపోతారు. ఇంకా దేవుడి తరపున వీళ్ళే దిగి శాపాలు ఇచ్చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. అంగరి వీధులలో వారు వందనములు అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకున్నట్టుకు తహతహలాడుదురు.
వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వరాలు కొంతమంది ఈయనకు స్వస్థత పలాని XYZ అనే బోధకుడికి వీరు స్వస్థత వరము, భాషా వరము, ఇంకా ఏ వరాలు ఉన్నాయో ఈ వరాలన్నీ కలిగిన దైవజనులని వేసుకొని వాళ్ళకు దండాలు పెడుతుంటే కానీ వాళ్ళు సాటిస్ఫై కారనమాట. అట్లాంటి స్థితి ఉంది ఈ రోజుల్లో. సో అట్లాంటి బోధకులు ఈవెన్ ఈ రోజుల్లో ప్రత్యేకించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ప్రత్యేకించి బిషప్లకు అధికారికంగా వారికి ఒక ఉంగరాన్ని ఇస్తారు. సో బిషప్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆ మోకాళ్ళ మీదనో లేదంటే వంగ్యో ఆయన ఉంగరానికి దండం పెడుతూ ఉంటారు, ఆయనకు ముద్దు పెడుతూ ఉంటారు. సో అది అధికారానికి సూచన అనేది వచ్చింది, అది ఆధ్యాత్మిక అధికారం. బట్ అది ఎలా అయిపోయిందంటే అది ఆల్మోస్ట్ ఒక పొలిటికల్ అధికారం లాగా అయిపోయింది. అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయనకంటే తక్కువ, బిషప్ కంటే తక్కువ అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అట్లా వచ్చినప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేకించి చాలాసార్లు ఆయన ఉంగరాన్ని ఎవరైనా వచ్చి ముద్దు పెట్టుకోబోతుంటే చెయ్యిని వెనక్కి లాగేసుకున్నారు ఆయన. అందరూ మామూలుగా సోషల్ మీడియాలో అందరూ ఏమని ట్రోల్ చేస్తారంటే వాళ్ళని దీవించడం పోప్ గారికి ఇష్టం లేదు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. బట్ పోప్ ఫ్రాన్సిస్ ఒకసారి దాని గురించి ఇండైరెక్ట్గా మాట్లాడి ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టడం అనేది ఒక అధికారానికి పెద్ద గుర్తుగా మారిపోయింది. అట్లా ముద్దు పెట్టేటువంటి ఆ వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ వీరు మేము అజమాయిషి చలాయిస్తున్నటువంటి వ్యక్తులు చాలా ఎక్కువైపోతున్నారు అనేటువంటి భావనలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ ఆలోచన అనేది కొంచెం తగ్గితే బెటర్ అనేది నా అభిప్రాయం అని చెప్పి పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. కాబట్టి బిషపుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే వంగి ఈ ఉంగరానికి దండం పెట్టాలా అంటే అవసరం లేదు. మీరు జనరల్గా ఒక పెద్ద వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తారు, మీ ట్రెడిషన్స్ ఉండొచ్చు. కొందరు దండం పెడతారు, కొంతమంది వంగుతారు, కొంతమంది రకరకాలుగా వాళ్ళు గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. సో ఉదాహరణకి ఇంట్లో వాళ్ళనైతే మనం కౌగిలించుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. అట్లా మీ గౌరవాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలో చేయండి, అంతే తప్ప ఆయన దగ్గరకు వెళ్ళాం కదా అని మోకాళ్ళ మీదనో లేదంటే కాళ్ళ మీదనో పడిపోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీరు బోధకులు అని పిలిపించుకోనవలదు, ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమును మీరు ఎవరే కానీ తండ్రి అని సంబోధింపవలదు, మీరు ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నారు. ఇప్పుడు ఇది ప్రొటెస్టెంట్లకు పెద్ద సమస్య అనమాట. వాళ్ళు అడుగుతారు, దేవుడు ఎవరిని తండ్రి అని పిలవద్దన్నాడు, ఫాదర్ అని ఎవరిని పిలవద్దన్నాడు, మరి మీరెందుకు క్యాథలిక్స్ మీ బోధకులందరినీ కూడా ఫాదర్ అని పిలుస్తారు, మరి ఫాదర్ అని పిలిస్తే తప్పు కదా అన్నారు. అరే తెలివిలేని ఎవరైతే ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారో వాళ్ళందరిని ఉద్దేశించి చెప్తున్నాను. యేసుక్రీస్తు ఇక్కడ 2 అంశాల గురించి చెప్పాడు. మొదట ఏమన్నాడు, మీరు బోధకుడు అని పిలిపించుకోవాలదు అన్నాడు. రెండోది మీరు తండ్రి అని పిలిపించుకోవాలదు అన్నాడు. సరే తండ్రి అంటే ఈ కాథలిక్స్ అందరూ వాళ్ళ గురువులను ఫాదర్ అని పిలుస్తారు కాబట్టి ఓకే, మీరు తండ్రి అని పిలవకూడదు అన్న. మరి పైన బోధకులు అని పిలిపించుకోవద్దు అని ఉంది కదా, మీరు వెళ్ళి మీ పాస్టర్ గారిని పాస్టర్ XYZ, పాస్టర్ ABC, పాస్టర్ DCY అని చెప్పి పాస్టర్ అని ముందు పెడుతున్నారు కదా. మరి పాస్టర్ అంటే ఎవడు? బోధకుడే కదా. మరి బోధకుడు అని పిలిపించుకోవద్దు అని యేసుక్రీస్తు అంటే మరి పాస్టర్ అనేటువంటి ఆ టైటిల్ ఎట్లా పెడుతున్నారు ముందు? మా బోధకుడు ఆయన, మాకు దేవుని గురించి చెప్పినవాడు అని ఇండైరెక్ట్గా ఆయన మా గురువు అని ఎందుకు చెప్తున్నారు? యేసుక్రీస్తు కొన్ని విషయాలని గోరంతలు కొండంతలుగా చేసి చెప్తాడు, ఉపమాన రూపంలో చెప్తాడని చెప్పాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. ఏమని? నువ్వు పాపం చేయడానికి నీ కన్ను కారణమైతే నీ కన్ను పెరికి పక్కన పడేయి అంటాడు. ఇంకో చోట ఏమంటాడు, నీ చెయ్యి నీకు కారణమైతే చెయ్యిని తీసి పక్కన పడే అంటాడు. ఎంతమంది బోధకులు వాళ్ళు పాపాలు చేసాం మేము ఇంతకుముందు, కానీ దేవునిలోకి వచ్చి మా తప్పును తెలుసుకున్నామని సాక్ష్యాలు కూడా చెప్తారు కదా పైకి వెళ్ళి. మరి తప్పు చేసినప్పుడు ఆ తప్పు కారణమైనప్పుడు ఆ కన్ను పీకి పడేయాలి కదా, వాళ్ళు అలా చేతులు పీకి పడేయాలి కదా. మరి ఎంతమంది పీకి పడేశారు అంటే అక్కడ అర్థం ఒరిజినల్ అర్థం కాదు అనేది అక్కడ అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు దాన్ని ఒక ఉపమాన రూపంలో చెబుతున్నాడు, ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఇక్కడ బోధకులు తండ్రి అని పిలవద్దు, బోధకులు అని పిలవద్దు అని అంటే దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని తీసుకోవాలి. బోధకుడు అని ఎవరిని పిలవాలి? ఎవరైతే సత్పురుషుడు ఉంటాడో, ఎవరైతే మంచి విషయాలను ఇతరులకు బోధిస్తారో వాళ్ళని బోధకుడు అని పిలవాలి, వాళ్ళని గురువు అని పిలవాలి. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తప్పుడు బోధనలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అతన్ని బోధకుడు అని పిలవచ్చా? అదేవిధంగా ఒక తండ్రి ఉన్నాడు. ఒక తండ్రి అంటే ఎవడు? రెండు రకాల తండ్రులు ఉంటారు. ఒకటి ఆధ్యాత్మిక తండ్రి, 2 శారీరక తండ్రి. సో శారీరక తండ్రి ఏంటంటే మనల్ని పోషిస్తాడు. ఆధ్యాత్మిక తండ్రి ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పైకి లేపుతాడు. సో అట్లాంటప్పుడు ఆధ్యాత్మిక తండ్రి గురించి ఫాదర్ అని పిలవటంలో తప్పు ఉందా? మరి తప్పు ఉంటే బోధకుడా అని మీరు పై వచనంలో యేసుక్రీస్తు ఆల్రెడీ 2 వచనాలు చెప్పాడు, 2 వచనాల్లో మీ గురించి కూడా ఆల్రెడీ ఉంది కదా, మరి మీరెందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు? కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఆ విషయాన్ని హైపర్బోలిక్గా తీసుకోవాలి కానీ మనం లిటరల్గా తీసుకోకూడదనే ఉద్దేశంలో ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ తండ్రి అని అంటే దేవుడు ఒక్కడే మన తండ్రి. ఏ విధమైన తండ్రి? ఆయన మనకు శారీరక తండ్రి, అలాగే మనకి ఆత్మలకు కూడా తండ్రి. మన శరీరాన్ని పుట్టించిన వాడు ఆయనే, ఆత్మలను కూడా పుట్టించిన వాడు ఆయనే. ఆ తండ్రిని మీరు తండ్రి అని పిలవాలి. అలా కాకుండా ఇతర దేవుళ్ళను మీరు తండ్రి అని పిలవడం తగదు అని యేసుక్రీస్తు మీనింగ్ అక్కడ. మరి కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఎన్ని చోట్ల తండ్రి అని పిలిచినటువంటి ఉదాహరణలు ఎన్ని లేవు?
పునీత పౌలు గారు కొరింథీయులతో ఏమంటారు? నేను అందరినీ మిమ్మల్ని కన్నాను, మీ అందరికీ నేను తండ్రిని అని చెప్తాడు. తిమోతి నాకు కొడుకు వంటి వాడు అని చెప్తాడు. మరి అక్కడ తండ్రి అని ఇండైరెక్ట్గా చెప్పలేదా పౌలు గారు? మరి పౌలు గారు తప్పు అందామా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని వదిలేసి ప్రతిదాన్ని ఏదో ఒక కాంట్రవర్సీని పట్టుకొని ఏదో నలుగురు లాక్కుందాము, మన 4 ఎర్రి గొర్రెల్ని 4 మన దాంట్లోకి లాక్కుందామని మీరు ప్రయత్నించాలని ఆలోచిస్తున్నారా? ఎందుకని మీరు ఆ విధంగా ఆరోపణలు చేసి ఒక సంఘాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించాలని మీరు భావిస్తున్నారు? ఎందుకని ప్రజల్లో ఒక చెడు ఉద్దేశం కలిగించాలని మీరు ఆలోచిస్తున్నారు? అట్లాంటి వారందరి గురించి యేసుక్రీస్తు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే తప్పు రైట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారో వారి గురించి యేసుక్రీస్తు రాబోయేటువంటి వచనాల్లో మాట్లాడబోతున్నారు. వినండి. ఇంకా 11వ వచనంలో అంటున్నాడు, మీ అందరిలో గొప్పవాడు వాడు సేవకుడై ఉండవలెను, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది చాలామందికి ఈ రోజుల్లో అసలు మింగుడు పడని సత్యం. మరి బోధకులు ఇక్కడే మనం చూసాం కదా 6వ వచనంలో, విందు భోజనాలు ఎందు మొట్టమొదటి చైర్లో కూర్చొని ఉంటారంట. మొట్టమొదటి చైర్లో కూర్చోవాలని కాంక్షిస్తారంట. తమకు సెంటర్ ఆసనం ఉండాలన్నమాట. మధ్యలో జనాలందరికీ మధ్యలో అతను ఉండేలాగా ఉండాలి. సరే, ఏదో ప్రేయర్ చేసేటప్పుడు అందరికీ కనిపించాలనో అందరికీ వినిపించాలనో చేసేటప్పుడు ఓకే అనుకోవచ్చు. బట్ ఏ కార్యక్రమం లేనప్పుడు కూడా వాళ్ళు హైలైట్ అవ్వాలని చేయడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని యేసుక్రీస్తు హైలైట్ చేస్తూ, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను ఎవరైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును. మరి ఈరోజు నువ్వు నేను తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా ఒక్కసారి పరిశీలించుకోవాల్సి ఉంది. ఇంకా యేసుక్రీస్తు ఎక్కడి నుంచి పరిచయులకి, శాస్త్రులకి, సద్దుసీయులకి, ఈ రోజు ఉన్నటువంటి అబద్ధ బోధలకి యేసుక్రీస్తు లెఫ్ట్ అండ్ రైట్ వాయించడం మనం ఇప్పుడు చూస్తాం. ఎట్లా వాయిస్తాడు అనేది చూడండి. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న బోధకులందరికీ వర్తిస్తుంది. ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు, మీరు అందులో ప్రవేశింప యత్నించు వారిని ప్రవేశింపనీయరు. ఇది ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. దేవుని వద్దకు చర్చికి ఎందుకు వస్తారంటే వారు దేవుని గురించి తెలుసుకుందామని వస్తారు. పాప సంకీర్తనలు ఎందుకు చేస్తారంటే తమ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలోకి వెళ్దామని చేస్తారు. మరి ఈ రోజుల్లో జరుగుతుందంటే చర్చిల్లో, ప్రత్యేకించి క్యాథలిక్ చర్చిలో, ఫ్రాన్స్లో ఇటీవల ఒక ఘోరమైనటువంటి నివేదిక బయటకు వచ్చింది. కొన్ని వందలు కాదు లక్షల మంది చిన్నారుల మీద గురువులు అత్యాచారాలు చేశారు. ఇది నిజానికి మాట్లాడుకోవాల్సిన విషయం. దీని గురించి ఎవరు మాట్లాడరు. క్యాథలిక్స్ ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయరు. క్యాథలిక్ గురువులు, బిషప్లు ఎవరు ధైర్యం చేయరు. బట్ నేను చేస్తున్నాను. ఈ బీయింగ్ ఏ క్యాథలిక్ నేను చేస్తున్నాను. ఎందుకంటే ఒక తప్పు అనే దాన్ని ఖండించాడు. వాడు క్యాథలిక్ ప్రొటెస్టెంట్ సెకండరీ. ఒక తప్పు జరిగినప్పుడు నువ్వు దాన్ని ఖండించకుండా అది క్యాథలిక్ అని తెలిసినప్పుడు నువ్వు దాన్ని దాచిపెట్టుకుంటే అది కరెక్టా? కాదు. అది ఫ్రాన్స్లోనే జరిగిందా? ఇండియాలో జరగట్లేదా? జరుగుతుంది. పాప సంకీర్తనలకు ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళు పాప సంకీర్తనలు చేస్తూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి ఆలోచనలను లేదా వారు చేసినటువంటి పొరపాట్లను వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు వాటిని బలహీనతలుగా ఉపయోగించుకొని వారిని మానసికంగాను లైంగికంగాను వేధిస్తున్నటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. ఇది వాస్తవం, ఇది సత్యం. అందుకనే చూడండి, స్త్రీలు ఎవరైనా సరే, వారు మధ్య వయసు స్త్రీలు కావచ్చు, లేదంటే యువతులు కావచ్చు, వారు పాప సంకీర్తనలకు వెనుకడుగు వేస్తున్నారు. యువ గురువులు ఉన్నట్లయితే వాళ్ళ వద్దకు వెళ్ళి చెప్పట్లేదు. ఎవడన్నా ముసలి గురువు లేచి నడవలేని స్థితిలో ఉంటారు, అట్లాంటి గురువు కనపడితేనే వెళ్ళి వాళ్ళు పాప సంకీర్తనలు చేస్తున్నారు. ఎందుకు అట్లాంటి స్థితి పట్టింది కథోలిక చర్చికి? అది నాడు ఉన్నటువంటి బోధకుల వల్ల కాదా? ఇది పీఠాధిపతులకు తెలియదా? తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు తీసుకోరు? ఆ క్వశ్చన్ ఎవడు వేయలేడు. వేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎవరైతే బిషపుల నుంచి, ఫాదర్ల నుంచి ముడుపులు అందుకుంటూ ఉంటాడో, వాళ్ళ అడుగులకు ఎవడైతే మడుగులు ఒత్తుతూ ఉంటాడో వాడు స్ట్రైట్గా వేలెత్తి ఇది నువ్వు తప్పు చేస్తున్నావని వాడు ఎప్పుడు వేలెత్తి చూపించలేడు. ఎవడైతే నీతిగా నిజాయితీగా బైబిల్లో కానీ క్యాథలిక్ చర్చ్ కానీ అఫీషియల్గా టీచ్ చేసేది ఏదైతే ఉందో అది చెప్పిన వాడు మాత్రమే ధైర్యంగా మాట్లాడగలడు. కొంతమంది ఉంటారు, ఒక కథోలిక గురువులు ఏదైనా పొరపాటు చేసినప్పుడు దాన్ని కొంతమంది ఖండిస్తారు. ఖండించిన వాళ్ళని ఇంకా మీరు బోధకులనే తప్పుపడుతున్నారని చెప్పి బోధకుల తరపున మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రకంగా తప్పుడు సైడ్ను ఒకరితో పుచ్చుకోవడం లేదా? మరి దేవుడు మిమ్మల్ని హర్షిస్తాడని భావిస్తున్నారా? ఒక తప్పు అనేది చేసినప్పుడు, ఆ తప్పు అనేది జరిగినప్పుడు దాన్ని ముమ్మాటికి ఖండించాల్సిందే. అది ఈవెన్ బిషప్ అయినా సరే, ఆ గురువులు తప్పు చేసినప్పుడు గురువులను ఖండించాల్సిందే. అదేవిధంగా బిషప్ తప్పు చేసినప్పుడు గురువులు ఎంత చిన్నవారైనా కావచ్చు, వారు మమ్మల్ని బిషప్ హింసిస్తాడు, మమ్మల్ని అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్లన్నీ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాడని తెలిసినప్పటికీ దాన్ని మనం ఖండించాల్సిందే. అలా ఖండించకపోతే నువ్వు తప్పు చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే న్యాయం తరపున నిలబడని వాడు, అది న్యాయం అని తెలిసి కూడా న్యాయం తరపున నిలబడని వాడు ఒక రకంగా అన్యాయానికి చేయూతనిచ్చినట్టే. మరి ఈరోజు ఫ్రాన్స్ చర్చిలో జరిగింది కావచ్చు, ఈరోజు ఇండియాలో జరుగుతున్నది కావచ్చు, మరి వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? మరి ఇప్పుడు ఫ్రాన్స్ చర్చిలో అక్కడ లోకల్ పీఠాధిపతులు వాళ్ళు అంగీకరించారు.
ఇది ఈ విధంగా జరిగింది. 70 ఏళ్లలో కొన్ని లక్షల మంది చిన్నారుల మీద లైంగిక అత్యాచారాలు జరిగాయి, వాళ్ళందరినీ మేము క్షమాపణలు కోరుతున్నామని చెప్పి వాళ్ళు కోరారు. మరి ఈరోజు ఇండియన్ కథోలిక్ చర్చిలో అది ఎందుకు జరగట్లేదు? జరగాలి. తప్పు అనేది జరిగినప్పుడు అతన్ని అయితే తొలగించాలి, లేదా తొలగించలేకపోతే అతను మారుతున్నాడు అని ఒక అభయహస్తం ఇవ్వాలి, లేదా ఇదిగో మేము వారిని క్షమాపణ కోరుతున్నాం, మా తరపున అన్యాయం జరిగింది అని చెప్పగలిగే వాడే నిజమైనటువంటి దైవ సేవకుడు. అట్లా కాకుండా నీ తప్పును కప్పిపుచ్చుకొని ఇతరుల తప్పులను మాత్రం వేలెత్తి చూపిస్తా నువ్వు గొప్పవాడు అవుతావా, నువ్వు దేవుని సేవకుడు అవుతావా అంటే అవో. ఎందుకంటే యేసుక్రీస్తు ముందు వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, ఈ వంచకులైన అన్నటువంటి మాట ఈరోజు బోధకులకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడు ఆ తప్పును ఖండించకపోతే, ఆ అన్యాయాన్ని ఖండించకపోతే వాళ్ళు పరలోకంలో ప్రవేశిద్దామని పాప సంకీర్తన చేసే వాళ్ళని అన్యాయంగా నాశనం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. ఇంకా ఉంది 14వ వచనంలో అంటున్నా, అయ్యో కపట భక్తులైన శాస్త్రోపదేశకులారా, పరిచయులారా, మీరు పరులు చూడవాలనని దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు, కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిచయులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టువత్తురు, అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకం పాలు చేయుదురు. ఒక బోధకుడు ఎందుకని జనాలను తనలోకి ఆకర్షించుకుంటాడు అని అంటే అతన్ని ఏదో పరలోకం తీసుకెళ్దామని కాదు. వన్స్ ఒక అతను అతన్ని చర్చిలోకి వచ్చాడని అంటే ఇప్పుడు చెప్పే బోధకులు ఎలా ఉంటాయంటే, మీ జోబులో ఎంత డబ్బులు ఉన్నాయో అంతా తీసి దేవునికి సమర్పించండి. ఒకనొకప్పుడు నేను రూపాయి కూడా నా చేతిలో లేనప్పుడు నేను వెళ్ళి ఒక దైవ సేవకుడి ప్రార్థనలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నా జోబులో నా ఛార్జీ కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా పర్సులో ఉన్నదంతా తీసి ఇచ్చేశాను. ఈరోజు నేను హైయెస్ట్ పొజిషన్కి చేరి ఒక పెద్ద బోధకుడిని అయ్యాను. ఇది ఒక బోధకుడు ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు. నేను పేరు చెప్పదలుచుకోలేదు, బట్ చెబుతూనే ఉంటాడు. ఆ జనాలందరూ కూడా వెర్రోళ్ళు అయ్యి వాళ్ళ ఛార్జీలకు తిండికి మానుకొని పిల్లల చదువుల కోసం దాచిపెట్టిన వాళ్ళని డబ్బులన్నీ తీసేసి ఆ బోధకుడికి ఇస్తున్నారు. ఆ బోధకుడి తిండికి లోటు లేదు, ఆయన సంఘానికి లోటు లేదు, ఏ లోటు లేదు. అయినా కూడా ప్రజల నుంచి దోచుకోవడం ఆయన ఆపడం లేదు. డబ్బు ప్రసంగం మొదలు పెట్టాడంటే 25 నిమిషాలు దేవుని గురించి చెప్తే చివరి 5 నిమిషాలు కంప్లీట్గా డబ్బుల గురించే. 25 నిమిషాల ప్రసంగం కంటే 5 నిమిషాలు చెప్పినంత ఆ ఎఫెక్టివ్నెస్ ఆ 25 నిమిషాల్లో ఉండదు. జోబులలో నుంచి చివరి రూపాయిని లాక్కునే వరకు కూడా బోధకుడు వదలడు. ఎంతవరకు ఇది సమంజసం? ఇది ఆ ఒక్క చర్చ అనే కాదు, ఎన్నో చర్చల్లో జరుగుతుంది. కాబట్టి దీని నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అంటున్నారు, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకటి దేవాలయంతో శపథం చేసినా దానికి కట్టుబడి ఉండనక్కర్లేదని, దేవాలయం నందున్న బంగారంతో ఒట్టు పెట్టినా అతనికి దాన్ని కట్టుబడి ఉండవాలని మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారం గొప్పదా? బంగారంను పవిత్రం చేయ దేవాలయం గొప్పదా? ఒకడు బలిపీఠంతో ఒట్టు పెట్టుకున్న దానికి కట్టుబడి ఉండని అవసరం లేదని, బలిపీఠంపై ఉన్న నైవేద్యంతో ప్రమాణం చేసిన అతను కట్టుబడి ఉండవాలని మీరు ఉపదేశించరు. మీరు ఎంత గుడ్డివారు! నైవేద్యం గొప్పదా, లేదా నైవేద్యంను పవిత్రపరచు బలిపీఠం గొప్పదా? దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిదీ గొప్పదే, కానీ దేవాలయంలో కొన్నింటిని మాత్రం మీరు హైలైట్ చేస్తారు. సమాజంలో సంఘంలో ఉండేటువంటి ప్రజలందరూ ఉన్నతమైనటువంటి వారే, కానీ మీరు డబ్బున్న వాళ్ళకి మాత్రమే విలువ ఇస్తారు. హైయెస్ట్ కాస్ట్ అయిన వాళ్ళకి మాత్రం మీరు గౌరవం ఇస్తారు, లేదా ఉన్నతమైనటువంటి చందాలు ఇచ్చేవారిని మాత్రమే మీరు గౌరవిస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా మీరు ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు, దేవాలయం అంతా గొప్పది, బలిపీఠం అంతా గొప్పది, బలిపీఠంలో ఉన్నటువంటి ఆ నైవేద్యం మాత్రమే గొప్పది కాదు, బలిపీఠం మొత్తం గొప్పది. అలాగే ప్రజలందరూ గొప్పవారే. శ్రీసభలో ఎంతమంది ఉన్నారో దాదాపు 130 కోట్ల మంది ఉంటే 130 కోట్ల మంది గొప్పవారే, కానీ అందులో కేవలం డబ్బులు ఇచ్చేటువంటి 10 కోట్ల మంది మాత్రమే గొప్పవారని మీరు ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వకూడదు. మీరు అందరినీ సమానంగా చూడాలి. మీరు సమానంగా చూడగలిగితేనే మీరు బోధకులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు, బలిపీఠం తోడని ప్రమాణం చేయవాడు దానితోనూ దాని మీద ఉన్న నైవేద్యంతోనూ ప్రమాణం చేయుచున్నాడు. దేవాలయం తోడని ప్రమాణం చేయవాడు ఆ దేవాలయంతోనూ దాని యందు నివసించేవాడితోనూ ప్రమాణం చేయుచున్నాడు. పరలోకం తోడని ప్రమాణం చేయవాడు దేవుని సింహాసనంతోనూ దాని మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవునితోనూ ప్రమాణం చేయుచున్నాడు. అనగా చర్చిలోకి వచ్చేవాడు వాడు వెనక కూర్చుంటున్నాడా ముందు కూర్చుంటున్నాడా అని కాదు, వాడు డబ్బున్నవాడా లేడా అని కాదు, వాడి రంగు ఏంటి, వాడు నలుపా తెలుపా అని కాదు, వాడి క్యాస్ట్ ఏంటి, హైయెస్ట్ ఓసీనా లేకపోతే లోయెస్ట్ ఎస్సీనా అనేటువంటి వాటి గురించి అతను ఆలోచించట్లేదు. దేవునికి అందరూ సమానమే. నువ్వు పైవాడిని ఎలా చూడగలవో నువ్వు లాస్ట్ వాడిని కూడా అలా చూసినప్పుడే నువ్వు దేవుని యొక్క బిడ్డనవుతావు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు. 23వ వచనంలో, అయ్యో మోసగానరైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలైన వాటిలో కూడా 10వ వంతును చెల్లించుతున్నారు, కానీ ధర్మశాస్త్రమునందలి అత్యంత ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను నిర్లక్ష్యం చేయుచున్నారు. మీరు అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బాగానే ఉంది. దశంభాగం అనగానే ప్రతి దాంట్లో కూడా ప్రతి దశంభాగాన్ని దోచుకుంటున్నారు, కానీ ప్రేమ, దయ, జాలి అనేటువంటి గుణాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటిల్లో కొంచెమన్నా
అదన్నా మీరు చూపించగలిగారా? అలా చూపించలేకపోతే మీరు ఎంతటి అవివేకులు, ఎంతటి వంచకులు అనేటువంటి మాటని యేసుక్రీస్తు ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా 24 వచనం, అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అనగా చిన్న చిన్న తప్పులను వదిలేసి పెద్ద పెద్ద పాపాలను మీ నెత్తిలో వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద పాపాలను మీ లోపలికి తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయలారా, మీరు గిన్నెను పల్లెమును బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగం పూర్తిగా దౌర్జన్యంతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడా, గిన్నెమును పల్లెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయము. సో పైకి కనిపించడానికి మీరు చాలా తెల్ల అంగీలు వేసుకొని లేదా మంచి సూటు బూట్ వేసుకొని నల్లగా మెరిసిపోతూ ఆ సూట్లు బూట్లు వేసుకొని లైట్ల జిగేలమనే కాంతుల లైట్లో మీరు నిలబడి బోధలు చెబుతూ ఉన్నారు, బాగానే ఉంది. బట్ మీ లోపల ఎలా ఉంది? పైన వైట్ అంగీ బాగానే ఉంది, మరి లోపల మీ హృదయం ఎలా ఉంది? ఆ హృదయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎవరిని మింగుదమా అని సైతానుడు చేసినట్లుగా మీరు ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి దగ్గర దోచుకుందామా, ఎవరిని లైంగికంగా హింసిద్దామా అని ఆలోచనలో మీరు పడి ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని లోపల కూడా మీరు శుద్ధి చేసుకోవాలి. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండి ఉన్నాను. అటునే మీరు బయటకు నీతిమంతుల వల్లే కనపడినట్టునను లోపల మాత్రం కలుషమును కపటమును కలిగి ఉన్నారు. మీరు పైకి చూడడానికి చాలా తెల్లగా ఉంటారు, నీట్గా ఉంటారు, అబ్బా ఏనే సత్యసాయి బాబా అన్నట్లుగా మీరు కనిపిస్తూ ఉంటారు. బట్ మీ లోపల అలా లేదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. సమాధి పైకి బాగా చక్కగా సున్నం కొడితే తెల్లగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది, బట్ లోపల అంతా దుర్గంధంతో నిండి ఉంటుంది. అట్లాగే మీ హృదయాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా కపటంతోనూ దుష్ట ఆలోచనలతో నిండి ఉన్నవి. కాబట్టి మీరు వాటిని మార్చుకోవాలి. వాటిని మార్చుకోకపోతే మీరు కపట భక్తులు అవుతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇంకా శిక్షకు ఎవరెవరు అర్హులో చెబుతూ ఉన్నాడు. చూడండి 29వ వచనం అంటున్నాడు, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిచయులారా, మీరు ప్రవక్తలకు సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నంలో నిర్మించరు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారి భాగస్థులమై ఉండేడు వారం కాదు అని మీరు చెప్పుదురు. వాస్తవంగా ప్రవక్తలను చంపిన వారు వారసులు అని మీకు మీరే రుజువు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు ఏమంటారంటే, అవునయ్యా నిజం, ఒకప్పుడు మా పితరులందరూ కూడా ప్రవక్తలను చంపేశారు, బట్ అప్పుడు మేము లేము కాబట్టి సరిపోయింది. ఒకవేళ మేము ఉండింటే వాళ్ళని చంపే వాళ్ళం కాదు, వాళ్ళని చంపుతున్నప్పుడు మేము పాలు పంచుకునే వాళ్ళం కాదు అని అంటూ ఉన్నారు. కానీ అట్లా చనిపోయిన వాళ్ళకి మీరు మంచి స్మారక చిహ్నాలు, అనగా దావీదుకు సమాధి కట్టారు, దానియేలుకు సమాధి కట్టారు. ఇట్లా జనాలందరికీ కూడా, మంచి వ్యక్తులందరికీ, ప్రవక్తలందరికీ కూడా సమాధులు కట్టి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మా పూర్వీకులతో పాటు ఉండింటే మేము ఇట్లా మిమ్మల్ని చంపేవాళ్ళం కాదు అని మీరు అంటున్నారు. కానీ ఆ హంతకులకు మేము వారసులమని మీరు ఆ మాట ద్వారా నిరూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని ఇప్పుడు మీరు పూర్తి చేయడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రవక్తలలో లాస్ట్ ప్రవక్త. యేసుక్రీస్తు తర్వాత ఇక ప్రవక్తలు ఎవరూ లేదు, కేవలం అపోస్తలులు ఉన్నారు. అపోస్తలు అనగా పంపబడినటువంటి వారు ఉన్నారు. వారి తర్వాత చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. ఫాదర్లు, సిస్టర్లు వీళ్ళందరూ వచ్చారు. సో ఆ వ్యవస్థ అనేది, ప్రవక్తల ఆ వ్యవస్థ అనేది అంతరించిపోయింది. కాబట్టి వారు ప్రారంభించారు. ఎవరు? మీ పూర్వీకులు ప్రారంభించారు. ఏమని ప్రారంభించారు? ఆ ప్రవక్తలను చంపడం అనేది ప్రారంభించారు. కాబట్టి దాన్ని మీరు పూర్తి చేయండి అంటే యేసుక్రీస్తు చివరిగా వచ్చినటువంటి ఆ ప్రవక్తను చంపి దాన్ని పూర్తి చేయండి, ఆ ప్రవక్తలందరినీ చంపినటువంటి వారిగా మీరు పేరు పొందండి అని యేసుక్రీస్తు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అంటున్నాడు, కావున సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష నుండి మీరు ఎట్లు తప్పించుకోగలరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను పంపుచున్నాను. వారిలో కొందరిని మీరు చంపెదరు, కొందరిని సిలువ వేసెదరు, మరికొందరిని మీ ప్రార్థనా మందిరంలో కొరడాలు కొట్టించి ఒక పట్టణం నుండి మరి ఒక పట్టణంకు తరిమెదరు. దీని ఫలితంగా నీతిమంతుడగు హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠమునకు మధ్య హత్య గావించబడిన బరాకియ కుమారుడి వరకు కూడా చిందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఒక రకంగా ఇక్కడ ప్రవక్తల మొత్తాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. మొట్టమొదటిగా చనిపోయింది ఎవరు అని అంటే హేబేలు. ఆ తర్వాత ప్రవక్తల్లో చివరిగా చనిపోయినటువంటి వ్యక్తి జకరియా. సో వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. సో ఆ కాలాన్ని అంతా కూడా ఇంక్లూడ్ చేస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ కాలంలో వాళ్ళందరూ చంపారు, ఇప్పుడు మీరు దాన్ని పూర్తి చేయబోతున్నారు. ఇదిగో నేను కొంతమందిని పంపించబోతున్నాను చర్చ్ తరపున, నేను ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాను. ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ వ్యవస్థ ద్వారా కొంతమందిని, ఇదిగో ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను నేను పంపుచున్నాను. వారిలో మీరు వారిని కూడా కొందరిని చంపేస్తారు, కొందరిని కొరడాలతో కొడతారు. అది మనకు జరిగింది కదా ఆల్రెడీ. పేతురు అయితేనేమి, పౌలు అయితేనేమి, ఆ శిష్యులు యాకోబు, యోహాను, తద్దయి అందరూ కూడా వీళ్ళందరూ కూడా హత్యలకు గురయ్యారు, హతసాక్షులుగా మరణించారు. సో వారిని కూడా వదిలిపెట్టలేదు. ఆ విషయాన్ని కూడా యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. ఇంకా అంటున్నాడు, వారందరి యొక్క రక్తాపరాధము మీ మీద పడుతుంది.
అంతేగాక శిష్యులను చంపబోతున్నారు, నన్ను చంపబోతున్నారు, కాబట్టి నా రక్తాపరాధం కూడా మీ మీదనే పడబోతుందనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి 36వ వచనం, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. వాటన్నింటికి గాను ఈ తరము వారు శిక్షను అనుభవించి తీరుదురు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, ఈ తరము వారు అంటున్నాడు. తరము అంటే ఇజ్రాయెల్ ఆలోచనల ప్రకారం 40 సంవత్సరాలు. సో 40 సంవత్సరాల ఆ గ్యాప్లో ఉన్నవారు శిక్షణ అనుభవిస్తారు అని చెప్తున్నాడు. సో శిక్షణ అనుభవిస్తున్నారని చెప్పాడు అని అంటే ఆ ప్రవచనం నెరవేరాలి. మరి ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అనేది మనం 24వ అధ్యాయంలో తర్వాత ధ్యానిస్తాము. ఇక చివరిగా 2-3 వచనాలు ఉన్నాయి. యెరూషలేము గురించి యేసుక్రీస్తు విలాపించడానికి గురించి 37 వచనాల నుంచి 39వ వచనం వరకు చూస్తాము. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకున్నట్లు నేను ఎన్ని పర్యాయంలో నీ పిల్లను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోతే ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని నీవు సన్నుతించు వరకు నీవు నన్ను చూడజాలు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఒక రకంగా యేసుక్రీస్తు జరగబోయేటువంటి వినాశనాన్ని గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని? యెరూషలేమా, యెరూషలేమా, నేను ఎంతోమందిని నీ వద్దకు పంపించాను, కానీ నువ్వు వాళ్ళందరినీ చంపేశావు. కోడి తన రెక్కలను చాచి పిల్లలను ఆ రెక్కల కింద దాచుకోవాలని ప్రయత్నించినట్లుగా నేను నీ కోసం ప్రయత్నించినప్పటికీ నువ్వు మాత్రం చంపడానికి మాత్రం ముందుకెళ్ళావు, కానీ దేవుని ఆజ్ఞల కిందకి రావడానికి మాత్రం నీవు అంగీకరించకపోతివి. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును. నీ గృహము అంటే సాధారణంగా ఇజ్రాయెల్ పట్టణంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేం పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. నీ పట్టణం అనేది నిర్మానుష్యం కాబోతుంది. మనుషులు అనేవారు అందులో నివసించినటువంటి సమయం రాబోతుంది. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా, కానీ నీవు సన్నుతించు వరకు, అంటే యేసుక్రీస్తు వచ్చినటువంటి ఆ రాకడను మీరు గుర్తించినంత వరకు కూడా నీవు నన్ను చూడజాలు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు అక్కడ చెప్పడం చూస్తున్నాము. ఈ మాట చెప్పిన వెంటనే దేవుడు యేసుక్రీస్తు యెరూషలేం దేవాలయాన్ని వీడి వెళ్ళినట్లుగా 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. తద్వారా యేసుక్రీస్తు ఆ దేవాలయానికి జరగబోతున్నటువంటి పతనం గురించి మాట్లాడబోతున్నాడు. ఇది 24వ అధ్యాయంలో ప్రత్యేకించి ఆయన క్రీస్తు శకం 70లో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనను, అదేవిధంగా రాబోయేటువంటి రెండవ రాకడను సాధారణంగా జనాలందరూ కూడా రెండవ రాకడ అంటే ఏమిటి? జెరూసలేం డిస్ట్రక్షన్ అంటాం, అంటే యెరూషలేం వినాశనం. ఆ రెండింటిని కలిపి చూడటం వల్ల రెండవ రాకడికి ఆ జెరూసలేంకి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోలేక రాకడ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆ కన్ఫ్యూజన్లో పడిపోయి ఆ ప్రవచనాలన్నింటినీ కూడా కలగపులగం చేసేస్తున్నారు. సో అదంతా కూడా మనం రాబోయేటువంటి 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం కూడా కొంచెం పెద్దది. అందులో మనం అనేక విషయాలను ధ్యానించబోతున్నాం. ప్రత్యేకించి యేసుక్రీస్తు చెప్పబోయేటువంటి అనేక ప్రవచనాలు, రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు అందులో ఉండబోతున్నాయి. కాబట్టి ఇందులో మీకు 23వ అధ్యాయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు చెప్పొచ్చు. 24వ అధ్యాయంలో మనం మరిన్ని గొప్ప విషయాలను ధ్యానించుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.